ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపరెడ్డిపల్లి గ్రామానికి కూడా వస్తున్నారు. లింగమయ్య ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన వస్తున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ఒక మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాం. మా వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల రవి గారి అభిమానులు ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపించింది. మీరు కూడా ఇప్పుడు చూసింటారు. జగన్ రెడ్డి వస్తున్నారు, ఆయన హెలికాప్టర్ దిగకూడదు, మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తామని వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది. ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగినా చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసినా అడగడగినా చెక్ చేసి కేవలం 3 బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆవేదన ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది. మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు, మన ప్రాంతానికి వస్తున్నారు, ఆయన రాకూడదు, మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిలదీస్తున్నారు. అయినా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు. ఆయన చావుదానికి వస్తున్న చావుదాన్నే ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలియదు. లింగమయ్య ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మేము చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు కూడా మారిన తర్వాత అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం, ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఫస్ట్ జగన్ రెడ్డికిను ప్రకాష్ రెడ్డికి గారు బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు. నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం. అది మామూలుగా సాధారణంగా గొడవపడి చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ తప్పు చేస్తే తప్పు చేసినారనండి, ఎవరిని మీరు ఇద్దరిని ఒకేలాగా నేను చేయమని చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే అప్పుడు శిక్ష ఇచ్చినప్పుడే మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గాలు కూడా బాగుంటాయని మరొకసారి కూడా చెప్తున్నాం. 307 పెడితే కూడా ఆ కేసులో ఉండే ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయకోకుండా బయటకు పంపేయడం అది ఎంతవరకు సహజమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా మా మంత్రి గారైనా మా హోమ్ మినిస్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, రేపు వచ్చే జగన్మోహన్ రెడ్డి వస్తారు, వచ్చి ఆయన పని ఆయన చేసుకొని పోయే దానికి మేమందరూ కూడా సహకరిస్తాం. ఎందుకంటే చావుదానికి వస్తున్నారు, చనిపోయింటే వాళ్ళని పరామర్శించేకి వస్తున్నారు కాబట్టి మేము కూడా అడ్డుకునేంత అలాంటిది మాకు కూడా లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మంచి లైన్లోనే నడిపారు, కానీ అడ్డదారిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిలేదని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా వైఎస్ వాళ్ళు తోపు బ్రదర్స్ ఏదైనా రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళ మీద వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటాను. ఈ ప్రాంతాలంతా కూడా చాలా వరకు నలిగిపోయినాం, మళ్ళీ మమ్మల్ని నలిగిపోయేలాగా చేయొద్దండి అని వాళ్ళు కూడా మరొకసారి నేను పేరున వాళ్ళు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.